హలో, మనం ఇవాళ జీమెయిల్లో ఈమెయిల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాం తెలుగులో. మొదట మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ www.gmail.com అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ స్క్రీన్లో నెక్స్ట్ స్క్రీన్లో క్రియేట్ అన్ అకౌంట్ అనే ట్యాబ్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లేస్లో నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ తర్వాత సెకండ్ నేమ్ ఎంటర్ చేశాక చూస్ యువర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది. సపోజ్ మనం సింపుల్గా సందీప్ అనే కామన్ నేమ్ ఇవ్వడం జరిగినట్టయితే నెక్స్ట్ ఇది సందీప్ అనేది చాలా కామన్ నేమ్ కాబట్టి ఆల్రెడీ ఎవరు తీసుకొని ఉంటారు కాబట్టి someone already has that username, try another available అనేస్తుంది అనమాట మెసేజ్. సో సందీప్ అనే పేరు ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేయబడింది కాబట్టి నేను ఇప్పుడు సందీప్ పక్కన ఏదన్నా సంథింగ్ యాడ్ చేయవలసి వస్తుంది. సందీప్ 1 2 3 4 5 6 అని టైప్ చేసి నెక్స్ట్ క్రియేట్ పాస్వర్డ్. సో ఈ ఈమెయిల్ అడ్రస్ కూడా ఎవరో ఆల్రెడీ తీసుకొని పడింది కదా కాబట్టి మనం నెక్స్ట్ వేరే ట్రై చేస్తాం అన్నమాట. సపోజ్ సందీప్ _hero 1 2 3 అని టైప్ చేస్తాం అనమాట యూజర్ నేమ్. సో ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ఎంటర్ చేసినప్పుడు ప్లీజ్ యూజ్ ఓన్లీ లెటర్స్ A to Z, నంబర్స్ అండ్ పీరియడ్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. సో దీన్ని మళ్ళీ మనం ఎడిట్ చేసి సందీప్ వ్యాప్ అని టైప్ చేస్తాం అన్నమాట మనం. సో సందీప్ వ్యాప్ అనేది అకౌంట్ ఎవరు పేరు మీద రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇప్పటి వరకు. సో మనకు సందీప్ వ్యాప్ అనే రిజిస్టర్ నేమ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మనం పాస్వర్డ్ టైప్ చేస్తాం అన్నమాట. పాస్వర్డ్ స్ట్రెంత్ చూస్తే అంటే పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు యూజ్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్. పాస్వర్డ్ అనేది మనకు అట్లీస్ట్ 8 క్యారెక్టర్లతో ఉండాలి. డు నాట్ యూజ్ పాస్వర్డ్ ఫ్రమ్ అనదర్ సైట్. వేరే సైట్లో మనం ఉపయోగించే పాస్వర్డ్లు ఉపయోగించడం వలన మన అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక యూనిక్ పాస్వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ సంథింగ్ టూ ఆబ్వియస్ లైక్ యువర్ పెట్ నేమ్. అంటే సపోజ్ నా పేరు సందీప్ అనుకోండి, సందీప్ 1 2 3 సందీప్ 4 5 5 అన్న నంబర్లు యూజ్ చేయడం, లేకపోతే సందీప్ ప్లస్ ఇంటి పేరు సందీప్ 1 2 3 అనే ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవడం వలన మన అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం చాలా యూనిక్గా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పాస్వర్డ్ అనేది. సో ఇక్కడ కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అంటున్నమాట. మళ్ళీ పైన ఎంటర్ చేసిన విధంగానే మళ్ళీ సేమ్
కన్ఫర్మ్ చేస్తాం అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి జూలై మంత్, డేట్, ఇయర్ ఇచ్చినాక జెండర్ నెక్స్ట్ మేలా ఫీమేలా అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మేల్ అని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత యువర్ కరెంట్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతున్నది ఇక్కడ. సో కరెంట్ ఈమెయిల్ అడ్రస్ అని అడిగినప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈమెయిల్ అడ్రస్, లేకపోతే ఇంట్లో వాళ్ళది ఎవరైనా ఈమెయిల్ అడ్రస్ మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సపోజ్ మనం రేపు పాస్వర్డ్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మళ్ళీ మన అకౌంట్ని రిట్రీవ్ చేసుకోవాలంటే మనకు ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ అవసరం ఉంటుందన్నమాట. సో ఎగ్జిస్టింగ్ ఈమెయిల్కి మనం ఇక్కడ లింకప్ చేస్తామన్నమాట. సో దట్ ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మనకు పాస్వర్డ్ రిట్రీవల్ కోసం ఈ కరెంట్ ఈమెయిల్ అడ్రస్ అనేది అవసరం పడుతుంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ పైన తీసిన నెక్స్ట్ స్టెప్, సపోజ్ మనకు మొబైల్ ద్వారా వెరిఫికేషన్ జరగాలంటే ఇది క్లిక్ చేయాలి. అప్పుడు మొబైల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది అన్నమాట నెక్స్ట్ స్క్రీన్లో. లేదు మనకి ఇక్కడ మొబైల్ ద్వారా వెరిఫికేషన్ వద్దు అనుకుంటే ఇక్కడ పైన చూపిన కోడ్ని ఇక్కడ సపోజ్ 864 అనే ఒక నంబర్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఆ నంబరు ఎలా ఉందో అలా మనం ఎంటర్ చేస్తాం అన్నమాట. ఎంటర్ చేసి లొకేషన్ ఇది ఆటోమేటిక్గా భారతదేశం ఇండియా అని సెలెక్ట్ చేయబడింది ఆల్రెడీ, కాబట్టి అది యథావిధిగా వదిలేస్తాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్ మనము ఐ అగ్రీ టు గూగుల్ టర్మ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ పాలసీ అనేది క్లిక్ చేయాలి వస్తుంది. ఎందుకంటే ఈ పాలసీ టర్మ్స్కి అగ్రీ చేయడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మనకు అకౌంట్ క్రియేట్ కాదనమాట. సో బిఫోర్ చెకింగ్ దిస్ బటన్, ఈ బటన్ చెక్ చేసే ముందు మనము యాక్చువల్గా ఈ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ప్రైవేట్ పాలసీస్, గూగుల్ ప్రైవేట్ పాలసీస్ ఒకసారి చదవడం చాలా శ్రేయస్కరం అనమాట. సో ఇప్పుడు ఈ బటన్ చెక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అనమాట. సో నెక్స్ట్ స్క్రీన్ మనకు ఈ మొబైల్ నెంబర్, సో ఈ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబరు కంటిన్యూ కొట్టడం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు సో మన మొబైల్కి ఒక కోడ్ నెంబర్ వస్తుంది అన్నమాట. ఆ కోడ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో నాకు ఇక్కడ జనరేట్ అయిన కోడ్ నెంబర్ 794341. సో ఈ నెంబర్ ఎంటర్ చేశాక కంటిన్యూ అని క్లిక్ చేయవలసి వస్తుంది. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనము అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టు మెసేజ్ వచ్చింది. హౌ విల్ అపియర్, చూస్ హౌ యూ అపియర్ across Google by creating a public Google profile including a photo. You can update it at any time. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ కావాలంటే మన ఫోటోగ్రాఫ్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మన వ్యూవర్స్
ఆడియన్స్ ఈ ఫోటోగ్రాఫ్ని చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు అకౌంట్ ఈమెయిల్ క్రియేట్ అయిపోయింది అనమాట. యువర్ న్యూ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ sandeepweb@gmail.com. కంటిన్యూ టు గూగుల్ అన్నప్పుడు ఇది గూగుల్లోకి లాగిన్ అవుతుందన్నమాట, జీమెయిల్లోకి లాగిన్ అవుతుందన్నమాట. లాగిన్ అయ్యి మనకు ఫస్ట్ డిఫాల్ట్ మెయిల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. గూగుల్ ద్వారా మన అకౌంట్కి వచ్చిన డిఫాల్ట్ ఈమెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ గెట్ జీమెయిల్ డూ ద హార్డ్ వర్క్. ఇది అకౌంట్ సెట్టింగ్స్ అనమాట. మనం మన స్క్రీన్స్ ఎలా కనిపించాలి అనుకుంటే అలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇలాంటి రకరకాల టెంప్లెట్స్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే గో టు జీమెయిల్. సో ఇప్పుడు మన జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది, మనకు రెడీగా ఉందన్నమాట యూస్ చేసుకోవడానికి.